ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి అసలు లావా ఆగుతలేదు. ఒక్కటికి మించి ఒక మొబైల్ రీసెంట్ డేస్‌లో చాలా లాంచ్ చేసేసింది. నేను 1.5 మంత్ నుంచి పెట్టే వీడియోస్ మీరు చూస్తున్నారు కదా! లావా మొబైల్స్‌వి. మంచి డీసెంట్ నాకు నచ్చుతది కూడా లావా మొబైల్. ఎందుకంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉండేసి బ్లోట్‌వేర్, యాడ్స్ లేకుండా స్మూత్‌గా రన్ అవుతది. దాని యూఐ కూడా బావుంటది. ఇంకా ఓకే మొబైలే. నాకు ఇంతవరకు లావా మొబైల్స్‌లో అసలు ఎలాంటి కంప్లెయింట్ లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి కూడా దెబ్బ పడేలాగా ఉంది. ఎందుకంటే లావా మళ్ళీ ఒకటి కొత్తది లావా ప్లే అల్ట్రా 5G లాంచ్ చేసింది. నిన్ననే లాంచ్ అయింది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. మంచి AMOLED డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ ఉన్న కెమెరా, ఇంకా గేమింగ్ మొబైల్ ఇది. యాక్చువల్గా మీకు బ్యాంక్ ఆఫర్ తోటి కలిపి 13,999 రూపాయలకి రీజనబుల్ ప్రైస్లో గేమింగ్ మొబైల్. చాలామంది మాకు గేమింగ్ మొబైల్ అని అనుకుంటారు. ఎందుకంటే మాకు నార్మల్ యూసేజ్ కానీ గేమింగ్ మొబైల్స్ ఏంటంటే నార్మల్ మొబైల్స్ కంటే గేమింగ్ మొబైల్స్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులో మీకు డైమెన్సిటీ 7300 మంచి ప్రాసెసరే ఉంది. 4 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్. ఇంకా దానివల్ల మీకు బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. బ్యాకప్ బ్యాటరీది బాగుంటుంది. అన్ని ఫీచర్స్ బాగుంటాయి. ఈరోజు మనం చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేసి. దీన్ని అంటే ఫీచర్స్, ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ, ఇంకా కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంది, శాంపిల్స్ అవన్నీ కూడా మీకు చూపించేస్తా. మీరు మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కాబట్టి మీరు ఫస్టే లైక్ కొట్టేయాలి. లైక్లు ఎన్నైతే అన్ని రీచ్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోకి 3000 లైక్లు దాటితే ఇది ఇవ్వట్లేదు నేను. రేపు వీళ్ళయ్యే లావా వాళ్ళవి ఇంకా 2 ప్రోడక్ట్స్ లాంచ్ అవుతాయి. రేపు నేను అన్బాక్సింగ్ పెట్టేస్తాను దాని వీడియో కూడా. ఆ ఐటమ్స్ నేను ఈ వీడియోకి 3000 లైక్లు దాటితే ఇచ్చేస్తా. ఇంకా ఆల్రెడీ నిన్న నేను IEMs అన్బాక్సింగ్ చేశాను కదా, దానికి 1000 లైక్స్ దాటిపోయినాయి. ఇంకా 2 డేస్ చూద్దాము. 2000 అయిపోతే వినాయక చవితి రోజు ఇద్దరికి ఇచ్చేస్తా అవి IEMs. అట్లా మీరు ఎంతైతే అంత లైక్లు కొట్టేయండి, తొందరగా షేర్ చేయండి, చేసి లైక్లు రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా గెలుచుకోండి మంచి గిఫ్ట్స్. అందుకే నేను చెప్తుంటా, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి బెల్ తోటి ఉన్న నోటిఫికేషన్ బటన్ నొక్కేయండి అని. ఎందుకంటే నా వీడియోస్ది నోటిఫికేషన్ అది కంపల్సరీ మీకు వచ్చి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇది మంచి ఇంట్రెస్టింగ్ ప్రైస్లో డీసెంట్ ఫీచర్స్ ఉన్న గేమింగ్ మొబైల్ లావా ప్లే అల్ట్రా 5G అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ యాక్చువల్గా చెప్పాలంటే లావా మొబైల్స్ బాగానే ఉంటాయి. ఎందుకంటే క్లీన్ ఓఎస్ ఉండేసి మీకు బ్లోట్వేర్, యాడ్స్ లేకుండా అసలు స్మూత్గా రన్ అవుతుంది. ఇంకా ఈ మధ్య అయితే లావా అసలు ఆగుతూనే లేదు. ఒక నెల 2 నెలల నుంచి నాన్ స్టాప్గా మంచి మోడల్ లాంచ్ చేస్తుంది. ఇది కూడా బాగానే ఉన్నట్టుంది. వైట్ కలర్ బాక్స్ పైన లావా 5G బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా కెమెరా సెటప్ ది పిక్చర్ చూడొచ్చు. లావా ప్లే అల్ట్రా 5G వీళ్ళది సర్వీస్ ఫ్రీ అట్ హోమ్ సర్వీస్ ఉంది కదా, దాని గురించి డీటెయిల్స్ లింక్ ఇస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. మేడ్ ఇన్ ఇండియా మొబైలే. 6GB 128GB మన వేరియంట్. ఇంకా ఇది స్టార్టింగ్ ప్రైస్ 13,999. 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇంకా 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ ఉన్న రియర్ కెమెరా, ఇంకా 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా డువల్ స్టీరియో స్పీకర్స్, 5000 బ్యాటరీ, IP64 డస్ట్, ఇంకా వాటర్ ప్రూఫ్, ఇంకా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. సార్ వాల్యూస్ కూడా సేఫ్ లిమిట్స్లోనే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ చాలామంది లైక్ చేస్తారు. ఎందుకంటే చెత్త చెదారం లేకుండా ఉంటుంది. దాంతో బెనిఫిట్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అవి ఇవి కచరా యాప్లు నడవవు కాబట్టి మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇది 5000 mAh బ్యాటరీ ఉన్నా కొంచెం బ్యాకప్ ఎక్కువనే ఇస్తుంది. ఇది క్లియర్ కేస్ ఒకటి, ఫ్రీ TPU కేస్ వచ్చింది. ఈ బడ్జెట్ మొబైల్స్లోనే అన్నీ ఇస్తున్నారు ఇవాళ రేపు. మొబైల్ తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్ అంటే ఈ కార్డ్ పైన ఉన్నాయి. వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంకా ఇందులో మీకు ఒక సిమ్ టూల్ వచ్చింది. ఇంకా Type-C to Type-C కేబుల్, ఛార్జింగ్కి ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా 33 వాట్స్ది ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. అంటే ఈ అడాప్టర్ తోటి మీరు 83 మినిట్స్లో అంటే 85 మినిట్స్ ఆ టైంలో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు దాన్ని. ఇంకా ఇది మన మొబైల్ లావా ప్లే అల్ట్రా 5G 9 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. బాగుంది, చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్ ఉంది, డీసెంట్ ఉంది ఫినిషింగ్. బిల్డ్ క్వాలిటీ లావా చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఈ మధ్యలో. ఇంకా ఇది దాని డిస్ప్లే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ పంచ్ హోల్ AMOLED 120Hz డిస్ప్లే, ఇంకా 100% DCI-P3 కలర్ సపోర్ట్ ఉండేసి పైన మీకు స్క్రాచ్ గార్డ్ అంటే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టొచ్చింది. ఇంకా ఇది సిమ్ ట్రే అంటే హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది. మీకు 2 5G సిమ్స్, లేకపోతే 5G సిమ్ ఇంకో మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పైన స్పీకర్ గ్రిల్, డువల్ స్టీరియో స్పీకర్స్ కదా, మైకులు కూడా 2 ఉన్నాయి. ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, పవర్ బటన్, డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. ఓవరాల్ ప్లాస్టిక్ ఫ్రేమే, మీకు బ్యాక్ అంతా పాలికార్బనేట్ది. ఇంకా పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది ఫ్రంట్. మీకు ఇక్కడ దాని బ్యాక్ చూడొచ్చు, సాటిన్ ఫినిష్ ఉండేసి లావా 5G అని రాసేసి బాగుంది. వైట్ కలర్ ఫ్రాస్ట్ వైట్, ఇది ఫ్రాస్టెడ్ వైట్. ఇంకా ఫింగర్ ప్రింట్స్ అస్సలు పడవు. కెమెరా సెటప్ కూడా ఇక్కడ సిల్వర్ యాక్సెంట్ తోటి డ్యువల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో మీకు 64 మెగాపిక్సెల్ IMX682 మెయిన్ సెన్సర్ ఉంది కెమెరాది, LED ఫ్లాష్, ఇంకో డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. 4K 30లో వీడియో రికార్డ్ చేస్తుంది రియర్.
ఫ్రంట్ కూడా 4K 30లో రికార్డ్ చేస్తుంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. డ్యువల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి మీకు మీడియా కన్జంప్షన్కి దానికి బాగుంటుంది. ఇప్పుడు నేను సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపిల్స్ తీసేసి నా ఎక్స్పీరియన్స్ రాబోయే క్లిప్లో మీతోటి షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా ప్లే అల్ట్రా 5G మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, బాగుంది. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది. ఇక్కడ వెయింగ్ స్కేల్ పైన పెట్టి మీకు వెయిట్ కూడా చూపించేస్తాను. 183 గ్రామ్స్ ఉంది. రీజనబుల్. 5000 బ్యాటరీ కొంచెం అంటే ఇంకా పెద్దది పోవాల్సింది వాళ్ళు, ఎందుకంటే ఈ మధ్య అన్ని 7000 అట్లా వస్తున్నాయి కదా. ఇది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ పంచోల్ AMOLED డిస్ప్లే, 100% DCI-P3 కలర్ సపోర్ట్ ఉండేసి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఇది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. బెజల్స్ కూడా చూడొచ్చు, అల్ట్రా థిన్ ఉన్నాయి. జబర్దస్త్ ప్రీమియం రిచ్ లుక్ ఉంది. మంచి కాస్ట్లీ మొబైల్స్కి ఉన్నట్టుంది దాని డిస్ప్లే క్వాలిటీ. ఇంకా ఇది ఫ్రేమ్ కంప్లీట్ మీకు ప్లాస్టిక్ అంటే పాలీకార్బోనేట్ బ్యాక్ ఫ్రేమ్. ఇంకా డ్యువల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి మీరు యూట్యూబ్ వీడియోస్, మ్యూజిక్ వీడియోస్ అన్ని ఇయర్ ఫోన్స్ కూడా పెట్టి 3.5mm జాక్ ఉంది కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇది బ్యాక్ కూడా బాగానే ఉంది. పాలీకార్బోనేట్ బ్యాకే, అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు. మొత్తం సాటిన్ ఫినిష్ ఉంది, అంటే మీకు స్మూత్ మ్యాట్ లాంటి ఫినిష్ ఉండేసి. ఇక్కడ కెమెరా సెటప్ కూడా మంచి ప్రీమియం డిజైన్ ఉంది. ఈ క్రోమ్ రింగ్ ఇచ్చేసి దాని లుక్స్ అవి ఇంకా ఓకే ఉంది. మంచి సెన్సర్ అది IMX682 EIS కూడా ఉంటుంది. సోనీ సెన్సర్ కాబట్టి మీకు ఫొటోస్ క్వాలిటీ అవి కూడా బాగానే ఉంటాయి. 4K వీడియో కూడా షూట్ చేస్తుంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అది కూడా 4K వీడియో షూట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ అక్యురేట్ ఇంకా ఫాస్ట్ బాగానే ఉంది. ఇందులో ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 కదా, 4 nm బేస్డ్ ప్రాసెసరే. మీకు మంచి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అది. 6.5 to 7 lakhs అట్లా అంటూ స్కోర్ ఉంటుంది. గేమింగ్కి కూడా వాడచ్చు మీరు. BGMI లాంటి గేమ్స్ 60 FPSలో ఈజీగా ఆడొచ్చు. వేరే గేమ్స్ కూడా ఆడొచ్చు. నేను గేమ్ ప్లే అది వీడియో ఎండ్లో పెడతా, మీరు చూసుకోండి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది మీకు ఐడియా వస్తుంది. నోటిఫికేషన్స్ ప్యానల్, క్విక్ సెట్టింగ్స్ అవన్నీ చూసుకోవచ్చు. నేను బ్రైట్నెస్ అరౌండ్ 70% అట్లా పెట్టిన 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి మీకు ఎండలో కూడా బయట అంటే ఫుల్ డే టైంలో కూడా ఏం ఇబ్బంది ఉండదు. వ్యూయింగ్ యాంగిల్స్ మంచిగా ఉన్నాయి. కలర్ సాచురేషన్, కలర్స్, కాంట్రాస్ట్, ఇంకా షార్ప్నెస్, టెక్స్ట్, డీటెయిల్స్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కదా, బాగుంది. ఇంకా సెట్టింగ్స్లో మీకు ఒకసారి అబౌట్ ఫోన్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూపిస్తా. డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. Wi-Fi 6, బ్లూటూత్ వర్జన్ 5.2, ఇంకా వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. ఇంకా అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి డీటెయిల్స్ చూసేసుకోండి. ఇందులో ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ర్యామ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 4GB డిఫాల్ట్ పెట్టొచ్చింది. నేను అట్లనే పెట్టినా ఇంకా మీరు సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూసుకోవచ్చు. మార్చ్ 2025 ఉంది. ఇది ఏంటంటే మీకు 2 years మేజర్ అప్డేట్స్, ఇంకా 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. డిస్ప్లే సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు. ambient లైట్ సెన్సర్ ఉంది. అడాప్టివ్ అన్ని సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి మీకు. ఇంకా కలర్స్ అవి అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఆటోమేటిక్ పెట్టి ఉంది కదా, అదే బాగుంది. ఇవన్నీ వేరే చేంజ్ చేస్తే అంతా కలర్ ఎటేటో వెళ్ళిపోతుంది. అదే బెటర్ ఉంది ఆటోమేటిక్. ఇంకా కూడా కావాలంటే మీరు ఇక్కడ నుంచి అన్ని ట్యూన్ చేసుకోవచ్చు, కానీ ఆటోమేటిక్ పెట్టి వదిలిపెడితే బెస్ట్ ఉంది. రిఫ్రెష్ రేట్ అంటే అది ఆటోలో ఉండే, నేనే 120కి చేంజ్ చేసిన. కానీ మీరు గేమింగ్ అవసరం లేదు, గేమింగ్ అప్పుడు కాకుండా నార్మల్ యూసేజ్లో ఆటో పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో 5000 బ్యాటరీ ఉంది కాబట్టి ఇంకా కొంచెం బ్యాటరీ సేవ్ చేయొచ్చు మీరు. యూజువల్లీ 1 day అయితే ఈజీగా ఒక నార్మల్ యూజర్కి వచ్చేస్తుంది. ఇంకా కెమెరా క్వాలిటీ అవి కూడా మీకు కొన్ని ఫొటోస్, ఇంకా 4K వీడియో శాంపుల్ అన్నీ తీసాను, అవన్నీ కూడా చూపించేస్తా. ఇంతసేపు నేను యూజ్ చేసిన కదా, ఈ UIలో ఇంటర్ఫేస్లో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే క్లీన్ ఆండ్రాయిడ్ OS తోటి వస్తుంది కాబట్టి మీకు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ యాప్స్ అవి రన్ కావు. దాంతో కూడా మీకు పవర్ సేవ్ అవుతుంది. ఇంకా ల్యాగ్ అది కూడా నాకు ఏం అనిపించలేదు. కెమెరా షటర్ కూడా చాలా ఫాస్ట్ ఉండింది, స్నాపీ ఉండింది. ఇంకా పిక్చర్స్ చూస్తున్నారు కదా, కలర్ అక్యురసీ, వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అది IMX682 సెన్సర్ బాగానే ఉంటుంది. EIS ఉంది కాబట్టి ఇంకా వీడియోలో కూడా మీకు పెద్దగా అంత ఏమి ఇబ్బంది ఉండదు. కెమెరా సెట్టింగ్స్లో అంత ఏం లేదు, నార్మల్ యూజువల్ సెట్టింగ్సే ఉన్నాయి. ఇందులో రా ఉంటుందేమో అనుకున్నా కానీ నాకు రా అయితే ఇక్కడ కనపడలేదు. ఇంకా వీడియో జస్ట్ మీకు పిక్చర్ సైజ్ ఉంది అంతే, మీరు మెగాపిక్సెల్స్ అవి సెట్ చేసుకోవచ్చు. కానీ ప్రో మోడ్లో రా ఇచ్చేస్తే బాగుండేది. ఇంకా ఇక్కడ నైట్ మోడ్, వీడియో, ఇంకా ఫోటో మోడ్లో, ఇంకా వీడియో అంటే చెప్పాను కదా 4K 30 వరకు మీరు షూట్ చేసుకోవచ్చు. 1080 60 FPS వరకు కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకా పోర్ట్రేట్ మోడ్లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ బోకే అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్లో మోషన్, పానోరామా, AR స్టిక్కర్, టైమ్ ల్యాప్స్, డ్యువల్ వ్యూ, ఇంకా డాక్యుమెంట్, మ్యాక్రో అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను తీసాను కొన్ని శాంపుల్స్, నాకైతే ఓకేనే అనిపించింది. మీరు చూసి మీరే చెప్పండి. ఇంకా యూట్యూబ్ వీడియో ఏదన్నా ప్లే చేసేసి మీకు దాన్ని డ్యువల్ స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్, అట్లనే డిస్ప్లే క్వాలిటీ కూడా చూపించేస్తా, అది కూడా చూసుకోండి. మీకు ఎలా అనిపించింది లావా మొబైల్? ఇది 13,999కి ఆఫర్ తోటి మీరు ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కదా, మీరే చెప్పండి. ఒక మంచి ఇంట్రెస్టింగ్
ఐటమ్ చాలా రీజనబుల్ కాస్ట్కి తెప్పించాను, 864 రూపీస్కి. నా దగ్గర కొన్ని ప్రీమియం వాచెస్ కలెక్షన్ ఉంది కదా, అవన్నీ ఆర్గనైజ్ చేసి ఇందులో పెట్టడానికి వాచ్ ఆర్గనైజర్ బాక్స్ 12 వాచెస్ పెట్టొచ్చు. ఇంకా కేబుల్స్ ఏమన్నా ఉంటే మీరు పౌచ్ కూడా ఉంది ఆప్షన్ అందులో పెట్టడానికి. బిల్డ్ క్వాలిటీ అది ఓకే, 864 రూపీస్కి ఓకే అని చెప్పొచ్చు. నా వాచెస్ అన్నీ పెడితే ఇట్లా కనపడుతుంది. నా దగ్గర ఇంకా చాలా వాచెస్ ఉన్నాయి, అవన్నీ పెట్టడానికి ఇంకో 2-3 డబ్బాలు కావాలి నాకు ఇలాంటివి. అక్కడ ఓకేనే ఉంది ఫ్రెండ్స్. స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ బాగానే ఉంది, పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంది, నాకైతే సాటిస్ఫైడే. ఆ ప్రైస్ రేంజ్కి ఇప్పుడు లావా మంచి ఇంప్రూవ్మెంట్ చేసి జబర్దస్త్ మోడళ్ళు తీస్తుంది. ఇది 9 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది, పెద్ద మంచి డిస్ప్లే ఉంది, ఇంకా కెమెరా కూడా ఓకేనే ఉంది. బ్యాటరీ అంటే బ్యాటరీయే, ఇంకా కాంపిటీషన్లో వేరే బ్రాండ్స్ 7000 వరకు కూడా అట్లా వెళ్తున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే కొన్ని AI ఫీచర్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన లావా ప్లే అల్ట్రా 5G మొబైల్. ఈ ఫోటో శాంపిల్స్ అన్నీ, ఇంకా లాస్ట్లో గేమ్ ప్లే శాంపిల్ కూడా ఒకసారి చూసుకోండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.